కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. 2024 ఎన్నికల ఫలితాలు, కారణాలను ఈ సమావేశంలో చర్చించుకున్నారు. బీజేపీ 10 ఏళ్ల ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా ప్రజలు గట్టి సమాధానమిచ్చారని అన్నారు ఖర్గే. మరి ముఖ్యంగా భారత్ జోడో యాత్ర ఫలితాలు లోక్సభ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించాయన్నారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగిందన్నారు మల్లికార్జున ఖర్గే. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. 2024 ఎన్నికల ఫలితాలు, వాటి కారణాలను ఈ సమావేశంలో చర్చించారు. బీజేపీ 10 ఏళ్ల ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా ప్రజలు గట్టి సమాధానమిచ్చారని అన్నారు ఖర్గే. మరీ ముఖ్యంగా భారత్ జోడో యాత్ర ఫలితాలు లోక్సభ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించాయని అన్నారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగిందన్నారు ఖర్గే. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. 2024 ఎన్నికల ఫలితాలు, దానికి సంబంధించిన కారణాలను ఈ సమావేశంలో చర్చించారు. బీజేపీ 10 ఏళ్ల ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా ప్రజలు గట్టి సమాధానమిచ్చారు అని అన్నారు ఖర్గే. మరీ ముఖ్యంగా భారత్ జోడో యాత్ర ఫలితాలు లోక్సభ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించాయన్నారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగిందన్నారు ఖర్గే. ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతోంది. 2024 ఎన్నికల ఫలితాలపై అధ్యయనం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కాంగ్రెస్ ఎంపీలతో సమావేశాన్ని నిర్వహించారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతోంది. సోనియా, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యంగా 2024 ఎన్నికల ఫలితాలపై అధ్యయనం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ మనకు అందిస్తారు. ప్రసాద్, ఉదయం కాంగ్రెస్ పార్టీ అత్యంత ఉన్నత స్థాయి వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ప్రధానంగా 2024 ఎన్నికలకు ముందుగా రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఇటు దక్షిణ భారతం, అదేవిధంగా ఉత్తర భారతం, ఇటు పశ్చిమ నుంచి దక్షిణ వరకు కూడా చేసినటువంటి అనేకటువంటి ఈ పాదయాత్ర కారణంగా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఒక అవకాశం లభించింది. కాబట్టి ప్రతిపక్ష నేతగా, లోక్సభ పక్ష కాంగ్రెస్ పార్టీ నేతగా ఉండాలని చెప్పి అందరూ కూడా కోరటం జరిగింది. ఆ మేరకు ఆలోచించుకుని చెప్తామన్నారు. ఇది ఇప్పుడు కొద్ది నిమిషాల క్రితమే పార్లమెంట్ భవనంలో ఉన్నటువంటి సెంట్రల్ హాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైనటువంటి ఎంపీలంతా కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో లోక్సభ పక్ష నేతగా రాహుల్ గాంధీని ఎన్నుకోబోతున్నారు. రాహుల్ గాంధీ ఇక లోక్సభ పక్ష నేతగా ఉండి ప్రతిపక్ష నేత హోదాలో తన విద్యుత్ ధర్మాన్ని, బాధ్యతలు నిర్వర్తిస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అతి కొద్ది నిమిషాల్లోనే ఈ తంతు కార్యక్రమం పూర్తవుతుంది. లోక్సభలో కాంగ్రెస్ పార్టీ పక్ష నేతగా రాహుల్ గాంధీ ఇక బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు. ఓకే ప్రసాద్.